మన శత్రు దేశాలకు ఇక వెన్నులో వణుకే. అదే పనిగా తోక జాడిస్తున్న పాక్, చైనాలకు ఇక కంటి మీద కునుకు కరువే. శాంతి మంత్రాన్ని జపిస్తోన్న శత్రు దేశాలు రెచ్చగొడుతున్న తరుణంలో భారత అమ్ముల పొదిలో తిరుగులేని అస్త్రం వచ్చి చేరటం భారత సేన సైద్యాన్ని రెట్టింపు చేసింది. శత్రుదేశపు భూభాగంలోకి వెళ్లకుండానే శత్రు శిబిరాలను ధ్వంసం చేయగల మెరుపు దాడులు చేసే శక్తి రఫేల్ సొంతం. అటువంటి 5 రఫేల్ యుద్ధ విమానాలు మన చేతుల్లోకి రావటం శత్రు దేశాలను గడగడలాడించేదే. శత్రు భయంకర. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. భారత వాయుసేన ఇక శత్రు భయంకరం. రఫేల్ రాకతో తిరుగులేని శక్తిగా అవతరించింది మన వాయుదళం. 36 యుద్ధ విమానాల్లో ఇప్పుడు 5 యుద్ధ విమానాలు భారత అమ్ముల పొదిలోకి వచ్చి చేరాయి. త్వరలోనే మరో 5 వస్తాయి. పొరుగు దేశాలతో సరిహద్దు తగాదాలు, శత్రు దేశాల దుందుడుకు వ్యవహారాల నేపథ్యంలో రఫేల్ యుద్ధ విమానాలు రావటం భారత బలాన్ని 10 పెంచేదే. ఫ్రాన్స్ కంపెనీ డసాల్ట్తో కుదుర్చుకున్న డీల్లో భాగంగా 5 రఫేల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్నాయి. మొత్తం 36 యుద్ధ విమానాల కొనుగోలుకు 2016లో ఒప్పందం కుదుర్చుకుంది భారత్. గత ఏడాది మొదటి యుద్ధ విమానాన్ని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో అందజేసింది ఫ్రాన్స్ కంపెనీ. ఇప్పుడు 5 రఫేల్ విమానాలను భారత్కు అందించింది. ఇందులో 3 సింగిల్ సీటర్ విమానాలు, 2 డబుల్ సీటర్ విమానాలు, మరో 5 విమానాలు కూడా డెలివరీకి సిద్ధంగానే ఉన్నాయి. అయితే వాటిపై మన సైనిక సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కోసం అక్కడే ఉంచారు. రఫేల్ యుద్ధ విమానాల వినియోగం, దాని ప్రత్యేక ఫీచర్లపై మన సైనికులకు పూర్తి అవగాహన కల్పించేలా శిక్షణ ఇస్తారు. ఆ తరువాత అవి కూడా భారత్ వస్తాయి. ఆ తరువాత మిగతా 25 విమానాలను దశల వారీగా భారత్కు అందజేస్తుంది డసాల్ట్ కంపెనీ. మొత్తం 36 యుద్ధ విమానాలకు 59,000 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకుంది భారత్. వచ్చే ఏడాది చివరికల్లా మిగతా విమానాలన్నీ భారత్ చేరుకుంటాయి. ఇప్పుడు భారత్ చేరుకున్న 5 యుద్ధ విమానాలు ఆగస్టు మధ్యలో వాయుసేన అమ్ముల పొదిలో చేరతాయి. హర్యానాలోని అంబాలా భారత ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి కీలక వైమానిక స్థావరం. ఇక్కడే రఫేల్ స్క్వాడ్రన్ కొలువు తీరుతుంది. ఈ స్థావరంలోనే భారత అమ్ముల పొదిలో కీలకమైన జాగ్వార్, MiG-21 యుద్ధ విమానాలు కొలువు తీరి ఉన్నాయి. రక్షణ రంగంలో భారత్, ఫ్రాన్స్ల మధ్య సుదీర్ఘ స్నేహ సంబంధాలు ఉన్నాయని, అవి చారిత్రకమైనవని డసాల్ట్ ఏవియేషన్ సంస్థ చైర్మన్ ఎరిక్ ట్రేపియర్ అన్నారు. ఫ్రాన్స్లో భారత రాయబారి సమక్షంలో డసాల్ట్ కంపెనీ ఈ యుద్ధ విమానాలను భారత సైన్యానికి అప్పగించింది. ఫ్రాన్స్లోని బోర్డో నగరంలోని మెరినాకు వైమానిక స్థావరం నుండి 7,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ విమానాలు అంబాలా చేరుకున్నాయి. ఫ్రాన్స్లో ఈ విమానాలు బయలుదేరే ముందు ఫ్రాన్స్లో భారత రాయబారి జావీద్ అష్రఫ్ రఫేల్ పైలట్లతో కాసేపు ముచ్చటించారు. మధ్యలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కొంతసేపు ఆగి అక్కడి నుండి భారత్కు బయలుదేరి వచ్చాయి. యుద్ధ విమానాల అసలు ధర ఎంతో బయటపెట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రఫేల్ డీల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలు ఆరోపించాయి. అయితే రక్షణ రంగ రహస్యాల మాట చెప్పి ఫ్రాన్స్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని బహిర్గతం చెయ్యకుండా ప్రభుత్వం దాచిపెట్టింది.
ప్రపంచ దేశాల్లోనే రఫేల్ యుద్ధ విమానానికి తిరుగులేని క్రేజ్ ఉంది. లద్దాఖ్లో చైనా దూకుడు నేపథ్యంలో భారత చైనా సరిహద్దుల వెంబడి భారత సైన్యం పోరాట సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ 5 యుద్ధ విమానాలను లద్దాఖ్ పరిసర ప్రాంతాల్లో మోహరించే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. రఫేల్ రాకతో భారత ఆర్మీకి ఎక్కడలేని అడ్వాంటేజెస్ వచ్చి చేరాయి. ఆ మధ్య భారత్లో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులకు ప్రతిగా భారత సైన్యం పాకిస్తాన్ గగనతలంలోకి చొచ్చుకుపోయి సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మెరుపు దాడుల్లో పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను మన సైనికులు తుత్తునియలు చేసి ఉగ్రవాదులతో పాటు పాక్ ఆర్మీని చావు దెబ్బతీసి వచ్చారు. ఇకపై పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎగదోసి భారత్లో అశాంతి రాజేయడానికి ప్రయత్నిస్తే భారత విమానాలు గతంలో మాదిరిగా పాక్ గగనతలంలోకి కానీ వారి భూభాగంలోకి కానీ వెళ్లాల్సిన అవసరం ఉండదు. రఫేల్ యుద్ధ విమానాల సాయంతో భారత గగనతలంలో చక్కర్లు కొడుతూనే పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు సంధించే సదుపాయం రఫేల్ యుద్ధ విమానాల్లో ఉంది. అంటే పాకిస్తాన్ ఆర్మీకి కానీ పాక్ ఆర్మీ వెన్నుతట్టి ప్రోత్సహిస్తోన్న ఉగ్రవాదులకు కానీ ఇక రాబోయేవి గడ్డు రోజులే అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. ఇటు భారత చైనా సరిహద్దుల్లోని లేహే పర్వత ప్రాంతంలోనూ రఫేల్ మ్యాజిక్కులు చేయగలదు. పర్వత ప్రాంతం నుండి అమాంతం గాలి దుమారంలా లేచి గగనతలం వైపునకు దూసుకుపోగలదు రఫేల్. ఫ్రెంచ్ భాషలో రఫేల్ అంటే గాలి దుమారం అనే అర్థం. ప్రపంచంలో రఫేల్ యుద్ధ విమానాలను కొన్ని దేశాలు వినియోగిస్తున్నాయి. అయితే వాటికన్నా అత్యాధునికమైన ఫీచర్స్తో రూపొందించిన యుద్ధ విమానాలు మన చేతుల్లోకి వచ్చాయి. వీటికి ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకునే కొన్ని ప్రత్యేక వ్యవస్థలను జోడిస్తే శత్రు దేశాలపై అగ్గిపెడుగుల వాన కురవడం ఖాయమంటున్నారు నిపుణులు. శత్రు దేశాల భూభాగాల్లో సుదూరంగా ఉన్న లక్ష్యాలను గగనతలం నుంచే గురిపెట్టే వ్యవస్థ రఫేల్ ప్రత్యేకత. రఫేల్ గురిపెడితే ఇక శత్రు సైన్యం తప్పించుకోవడానికి కూడా ఏమాత్రం ఆస్కారం ఉండదు. అంత ఖచ్చితత్వంతో దూసుకుపోతూ నిప్పులు చిమ్ముతాయి రఫేల్ యుద్ధ విమానాలు. గగనతలంలో 80 కిలోమీటర్ల రేంజ్లో దగ్గర్లో ఉన్న శత్రు విమానాలను క్షణాల్లో ధ్వంసం చేసే శక్తి కలిగిన రఫేల్ యుద్ధ విమానంలోని అరుదైన లక్షణం. శత్రువు అప్రమత్తమయ్యేలోపే టార్గెట్ను ఛేదించేయడం మైకా ప్రత్యేకత. నూట 50 కిలోమీటర్ల దూరంలో ఉండే శత్రుదేశపు డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలను మెరుపు వేగంతో పోయి ధ్వంసం చేసే మీటియోర్ మిసైల్ రఫేల్లో అత్యంత కీలకమైనదని చెప్పవచ్చు. దీన్ని ప్రయోగిస్తే శత్రుసేనలు నోళ్లు వెళ్లబెట్టి చూడడం తప్ప ఇంకేమీ చేయలేరు. ఇంకో విశేషం ఏంటంటే మన యుద్ధ విమానం ఎక్కడుందో శత్రు సైనికులకు తెలియక ముందే ఇది శత్రు శిబిరాలను కకావికలం చేసేయగలదు. అంటే అంతా నాశనమయ్యాక కానీ దాడి ఎటు నుండి వచ్చిందో శత్రువుకు తెలియదన్నమాట. మీటియోర్ మిసైల్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో రాకెట్ రాంజెట్ మోటార్ను అమర్చారు. ఎటువంటి అననుకూల వాతావరణంలో అయినా ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేయగల సామర్థ్యాన్ని ఇంజిన్కు అందిస్తుంది. ఇక భూతలంలో ఉన్న సుదూర లక్ష్యాలను ఛేదించేందుకు మరో స్పెషల్ మిసైల్ ఉంది రఫేల్ విమానంలో. మీటియోర్ మిసైల్ 150 కిలోమీటర్ల రేంజ్లోని లక్ష్యాలను నాశనం చేయగలిగితే భూతలంలో దీనికి రెట్టింపు దూరం అంటే 300 కిలోమీటర్ల లాంగ్ రేంజ్లో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయగల స్కాల్ప్ క్షిపణి రఫేల్లోని ఇంకో ప్రత్యేకత. కనిపించనంత దూరంలో ఉన్న శత్రు స్థావరాలను అమాంతం సర్వనాశనం చేసేస్తుంది క్షిపణి. ఇవన్నీ ఒకెత్తైతే రఫేల్ యుద్ధ విమానంలోని స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ తిరుగులేనిది.
శత్రు దేశాల రాడార్ వ్యవస్థలను బురిడీ కొట్టించి తన ఆచూకీ శత్రువుకు ఏమాత్రం తెలియకుండా దూసుకుపోవడం ఈ వ్యవస్థ స్పెషాలిటీ. రఫేల్ యుద్ధ విమానం ఎటువైపు నుండి ఎటు వెళుతోందో కూడా శత్రువులకు తెలియనివ్వకుండా దాచిపెడుతుంది ఇది. వీటికి తోడు అత్యంత పవర్ఫుల్ జామర్లు, లేజర్ వార్నింగ్ రిసీవర్లు 360 డిగ్రీల్లో శత్రువుల రాకను గమనించి క్షణాల్లో పైలట్కు సమాచారాన్ని అందించే వ్యవస్థ దీని సొంతం. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే రఫేల్ యుద్ధ విమానం ఆచూకీ శత్రువుకు తెలీదు. శత్రువుల యుద్ధ విమానాలు ఎటు నుంచి వస్తున్నాయో మాత్రం రఫేల్ పైలట్లకు తెలిసిపోతుంది. క్షణాల్లో తమ వైపునకు దూసుకువచ్చే శత్రు విమానాలను ధ్వంసం చేసి అజేయంగా భారత భూభాగానికి వచ్చేయగలదు. ఇక ఇందులోని RBI-2 AA ఎలక్ట్రానిక్ వ్యవస్థ 124 మైళ్ల దూరంలో ఉన్న దాదాపు 100కు పైగా లక్ష్యాలపై ఏకకాలంలో గురిపెట్టగలదు. ఏకకాలంలో 8 క్షిపణులను సంధించగలగడం దీనికున్న మరో ప్రత్యేకత. అంతేకాదు, గగనతలంలో శత్రు విమానాల నుండి ముప్పు ఉంటే చాలా ముందుగానే పసిగట్టి పైలట్ను అప్రమత్తం చేసేస్తుంది. యోధులు తల వంచడానికి ఇష్టపడరు. వారికి బాగా నచ్చే ఓ సదుపాయం రఫేల్లో ఉంది. పైలట్ తలదించాల్సిన అవసరం లేకుండానే చుట్టుపక్కల ఏం జరుగుతోందో కళ్ల ముందు సాక్షాత్కరింపచేసే సమాచారాన్ని పైలట్కు అందించే ప్రత్యేక వ్యవస్థ ఉంది ఇందులో. ఇక హోలోగ్రాఫిక్ కాక్పిట్ డిస్ప్లే రఫేల్ యుద్ధ విమానంలోని కాక్పిట్లో అమర్చిన అత్యాధునిక వ్యవస్థ. యుద్ధ విమానాల నియంత్రణ, డేటా మేనేజ్మెంట్లో పైలట్ సునాయాసంగా పనిచేసే వీలు దీంతో కలుగుతుంది. ఇక ఈ విమానాలపై వాడిన పూత కూడా ప్రత్యేకమైనదే. శత్రు దేశాల రాడార్ వ్యవస్థ నుండి వచ్చే తరంగాలను పరావర్తనం చెందనీయకుండా తనలో శోషించుకునే అరుదైన లక్షణం దీని సొంతం. ఇక శత్రు విమానాలపై వాయు వేగంతో 30 mm తూటాలను సంధించగలిగే కానన్ గన్ కూడా ఈ విమానంలో ఉంది. యుద్ధంలో ఉన్నప్పుడు ఇంధనాన్ని నింపుకోవడం కోసం రఫేల్ యుద్ధ విమానాలు కిందకు దిగాల్సిన అవసరం లేదు. గగనతలంలోనే సాటి యుద్ధ విమానం నుండి ఇందులోకి ఇంధనాన్ని నింపుకునే వీలుంది. ఇదే ఈ విమానాన్ని యుద్ధ విమానాల్లో భిన్నమైనదిగా నిలుపుతోంది. ఫ్రాన్స్ నుండి 7000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి భారత్ చేరుకునే క్రమంలో రఫేల్ యుద్ధ విమానాలకు పైలట్లు గగనతలంలోనే ఇంధనాన్ని నింపారు. ఇక పైలట్ వాడే ప్రత్యేక హెల్మెట్ ఇజ్రాయెల్లో తయారయ్యింది. ఈ హెల్మెట్ రకరకాల డేటాను పైలట్కు అందిస్తుంది. ఫలితంగా పైలట్ పని మరింత సులువవుతుంది. రాడార్ అందించే హెచ్చరికలు ఈ హెల్మెట్ ద్వారా పైలట్కు అందుతాయి. వాటికి అనుగుణంగా పైలట్ అప్రమత్తంగా ఉంటూ శత్రువును మట్టుబెట్టే వీలుంటుంది. యుద్ధ విమానాలు నడిపే పైలట్లు కోరుకునే అన్ని రకాల సదుపాయాలు రఫేల్లో ఉన్నాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే రఫేల్ యుద్ధ విమానాల కోసం ప్రపంచ దేశాలు ఎగబడేది. భారత్ చేరిన యుద్ధ విమానాలు ఇక తమకి ఏ క్షణంలో ఏ అసైన్మెంట్ అందుతుందా అని వైమానిక స్థావరంలో ఎదురు చూస్తూ ఉంటాయి. శత్రు దేశాలకు నిద్రలేని రాత్రులను మిగులుస్తూ ఉంటాయి. శత్రువును ఉక్కిరిబిక్కిరి చేసి గజగజ వణికించే ప్రత్యేక లక్షణాలు రఫేల్ సొంతం. మెరుపు వేగాన్ని మించి శత్రు లక్ష్యాల వైపు దూసుకుపోయి వాటిని ధ్వంసం చేయటం రఫేల్ ప్రత్యేకత. రకరకాల క్షిపణులను ఒకేసారి రఫేల్ నుండి ప్రయోగించగల వీలు ఉండటం తిరుగులేని బలం. అందుకే రఫేల్ ప్రపంచ దేశాలకు అంత ప్రత్యేకం. రఫేల్ మన చేతుల్లో ఉంటే శత్రువు కుక్కిన పేనులా ఉండాల్సిందే అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. రఫేల్ యుద్ధ విమానం మిగతా యుద్ధ విమానాలకు చాలా భిన్నమైందనే చెప్పాలి. ఎందుకంటే ఈ యుద్ధ విమానం మోసుకెళ్లే బరువు కూడా చాలా ఎక్కువ. దీన్నే పేలోడ్ అంటారు. విమానంలో ఇంధనంతో కలిసి 16 టన్నుల మేరకు బరువును ఇది మోసుకుపోగలదు. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర F-16 ఉన్నది. F-16 అనేది 4th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్. వేరేజ్ మన రఫాల్ ఏదైతే ఉందో ఇది 4.5
జనరేషన్ అని చెప్తున్నారన్నమాట. రెండోది ఏంటి అంటే రఫాల్ ఎయిర్క్రాఫ్ట్లో మనకి పేలోడ్ అంటే ఈ టోటల్ కెపాసిటీ వెయిట్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ ఏంటి అంటే 24 టన్స్ ఇంక్లూడింగ్ ద ఎయిర్క్రాఫ్ట్. దాంట్లో ఎయిర్క్రాఫ్ట్ ఒక వెయిట్ మాత్రమే దాదాపు 9.5 టన్స్ ఉంటే అంటే సుమారుగా ఇంకా 15 టన్స్ మిగులుతుంది. దాంట్లో సుమారు 9.5 నుంచి 10 టన్స్ వరకు మనం క్షిపణులను మనము తీసుకుపోయేటువంటి క్యాపబిలిటీ దీనికి ఉన్నది. అండ్ మిగతా 6 టన్స్ ఫ్యూయల్ అంటే ఫ్యూయల్ను ఈ క్షిపణి ఈ రెండింటి మధ్యలో మనం ఒక కాంప్రమైజ్ జర్నీ చేసుకుంటుంటాం అనమాట. కాబట్టి ఈ 9.5 టన్ కెపాసిటీ వెయిట్ క్షిపణులు తీసుకోపోవడం వల్ల మన ఫైటింగ్ పవర్ ఫైటింగ్ క్యాపబిలిటీ చాలా పెరిగిపోతుంది అన్నమాట. భారీ పేలోడ్ను మోసుకుపోగల సామర్థ్యం ఉండడంతో పాటు 4 రకాల క్షిపణులను మోసుకుపోగల వీలు ఇందులో ఉంది. 4 రకాల క్షిపణులు చాలా అడ్వాన్స్డ్ క్షిపణులు మిజైల్స్ మనము దీని ద్వారా ఫైర్ చేయొచ్చు. ఫస్ట్లీ ఏంటి అంటే ఏఏఎస్ఎం మిజైల్స్ బీవీ ర్యామ్ అంటారు, అంటే బియాండ్ విజువల్ రేంజ్. మనం చూడటానికి కూడా దాదాపు 120 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఉన్నటువంటి ఎయిర్క్రాఫ్ట్స్ని వాటిని మనం దీనివల్ల కూల్చేయగలిగే క్యాపబిలిటీ మన విమానాలకు ఉంటుందన్నమాట. అంతేకాకుండా డీప్ స్ట్రైక్ మిషన్స్ అంటే మన శత్రు దేశాల్లో ఉన్నటువంటి వారి క్షిపణులు ఉన్నటువంటి స్థావరాలు లేక వారి పెట్రోల్ డంప్స్ కానీ లేక వారి రేడార్ కేంద్రాలు వాళ్ళ స్ట్రాటజిక్ సెంటర్స్ టాక్టికల్ సెంటర్స్ని వీటిని మనము దాదాపు 500 నుంచి 600 కిలోమీటర్ దూరంలో నుంచి ఇక్కడి నుంచి చాలా అక్యురేట్గా వాటిని కూలగొల్చే సామర్థ్యం ఉంది అనమాట ఈ ఎయిర్క్రాఫ్ట్లో. అంతేకాకుండా దీనికి 30 mm గన్స్ ఫైరింగ్ అంటే ఏదైతే యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లు దాంట్లో కూడా వాడుకోవడానికి వీలుంటుంది. పాకిస్తాన్ వద్ద ఉన్న F-16 యుద్ధ విమానాలు ఇంచుమించు 80 కిలోమీటర్ల పరిధిలోని శత్రు విమానాలను టార్గెట్ చేయగలవు. అదే రఫేల్ అయితే 120 కిలోమీటర్ల రేంజ్ వరకు సమర్థవంతంగా దృష్టి సారించి గురిపెట్టగలదు. దీంట్లో ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి సిస్టమ్ ఏంటి అంటే ముఖ్యంగా మనం F-16తో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఉన్నటువంటి రేడార్లో ఏదైతే F-16లో ఉన్న రేడార్ ఉందో దాని వల్ల 84 కిలోమీటర్ల రేడియస్లో 24 ఎయిర్క్రాఫ్ట్ని ఒకసారిగా మనం చూసి ఆ 24లో వెయిట్ని ధ్వంసం చేయాలి అనేది పైలట్ డిసైడ్ చేసుకుని లేక పైలట్కి వచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఆ పైలట్ ధ్వంసం చేస్తాడంట. దీంట్లో ఉన్న చాలా బ్యూటిఫుల్ ఏంటంటే 120 కిలోమీటర్స్ అంటే దానికంటే 40 కిలోమీటర్లు ఎక్కువగా రేంజ్లో ఉన్నటువంటి 40 ఎయిర్క్రాఫ్ట్స్ని దాంట్లో 24 ఎయిర్క్రాఫ్ట్ దీంట్లో 40 ఎయిర్క్రాఫ్ట్ని 40 ఎయిర్క్రాఫ్ట్స్ ఆ రేడార్ స్కానర్లో వస్తాయన్నమాట. కాబట్టి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వచ్చిన దాని ప్రకారంగా లేకపోతే ఇతని క్యాపబిలిటీ ప్రకారంగా ఇతని చాయిస్ ప్రకారంగా ఆ పైలట్ ఆ 40 ఎయిర్క్రాఫ్ట్స్ని ఒకసారి ధ్వంసం చేసే క్యాపబిలిటీ అనమాట ఉన్నదనమాట. సో ఇది ఒక చాలా గొప్ప అడ్వాన్స్డ్. రఫేల్ విమానం రెక్కలు డెల్టా ఆకారంలో ఉండడంతో ఇది ఆకాశంలో రకరకాల విన్యాసాలు చేస్తూ శత్రువును దెబ్బతీయగలదు. అదే సమయంలో సూపర్ సోనిక్ వేగంతో దూసుకుపోగలదు. ఒకసారి ఇంధనాన్ని నింపితే 3700 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ క్రమంలో శత్రువు రాడార్కు దొరకకుండా బురుడీ కొట్టించగలదు కూడా. ఎప్పుడైనా ఎయిర్క్రాఫ్ట్స్కి దాని స్టెల్త్ క్యాపబిలిటీ అంటే ఇతర దేశాల రేడార్ని తప్పించుకునే క్యాపబిలిటీని స్టెల్త్ క్యాపబిలిటీ అంటారు అనమాట. అయితే ఏ రేడార్ నుంచి కూడా 100% తప్పించుకోవడానికి వీల్లేదు. కానీ ఈ ఎయిర్క్రాఫ్ట్ సిగ్నేచర్ ఏ ప్రకారంగా ఉంది అంటే అది చాలా వరకు వాళ్ళ శత్రు దేశాలటువంటి రేడార్స్ని తప్పించుకునే క్యాపబిలిటీ లేకపోతే వారిని మోసం చేసే క్యాపబిలిటీ దీనికి ఉందంట. ఇది ఒక చాలా పెద్ద అడ్వాంటేజ్ మనకి ఎయిర్క్రాఫ్ట్ ద్వారా అందుతుందన్నమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ దీని ఫ్లైట్ డేటా రికార్డింగ్ అంటే మామూలుగా ఏదైతే ఫ్లైట్ డేటా రికార్డింగ్ వారు చేసిన ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా దాదాపు ఒక 10 సెంటీమీటర్స్ అక్యురసీ వరకు కూడా ఈ ఫోటోగ్రాఫ్స్ తీసుకోగలుగుతుంది. ఈ తీసుకున్నటువంటి డేటాని దాదాపు 10 అవర్స్ వరకు కూడా ఇది క్యాప్చర్ చేసే క్యాపబిలిటీ దీనికి ఉందన్నమాట. చైనా వద్ద ఉన్న యుద్ధ విమానాల సామర్థ్యంపై చాలా అనుమానాలున్నాయంటున్నారు రక్షణ రంగ నిపుణులు. ఎందుకంటే చైనా వద్ద ఉన్న యుద్ధ విమానాల సామర్థ్యాన్ని చూసిన వాళ్ళెవరూ లేరు. అవి ఎక్కడా పరీక్షించలేదు. అదే రఫేల్ అయితే సిరియా యుద్ధంలోనూ లిబియా ఖతార్లలోనూ కూడా రఫేల్ను వినియోగించారు. దాని సత్తా ఏంటో మొత్తం ప్రపంచ దేశాలు చూశాయి. చైనా వరకు వస్తే చైనాలో జంగ్డూ J-20 ఎయిర్క్రాఫ్ట్స్ అని అంటారు. అయితే
చైనా వాళ్ళు ఏం చెప్పినా కానీ అది ఎవరు నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే మా క్యాపబిలిటీస్ ఉంది అని చెప్పేసి అంటారు, కానీ ఆ క్యాపబిలిటీస్ వాళ్ళు ఎక్కడ ఇంతవరకు ప్రదర్శించలేదు. వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్స్ ఎక్కడికి యూజ్ చేయలేదు. వాళ్ళది 5 స్టార్ అంటారు వాళ్ళు, లేకపోతే మా దగ్గర స్టెల్త్ క్యాపబిలిటీస్ అంటారు, కానీ వాళ్ళ వాళ్ళ విమానాల్ని ఆల్రెడీ మన రేడార్స్ గ్రహించేస్తున్నాయి, పట్టుకుంటున్నాయో, ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో. పైగా ఈ రఫాల్ అనేది లిబియాలో కానీ, సిరియాలో కానీ, లేక ఈ మధ్య ఖతార్ కూడా వాటిని ఆర్డర్ చేసింది. సో ఈ అన్ని దేశాల లోపల మన ఈ రఫాల్ ఆల్రెడీ పరీక్షించి రఫాల్ దాని క్యాపబిలిటీని ఆల్రెడీ నిరూపించుకున్నది. కాబట్టి మన దగ్గరకు వచ్చే ఈ ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉన్నదో ఇది ఫైటర్ క్యాపబిలిటీ నిరూపించినటువంటి ఫ్రాన్స్ వల్ల రఫాల్ ఎయిర్క్రాఫ్ట్. ఇది చైనా J-20 కంటే కూడా చాలా అద్భుతమైన ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. భారత అమ్ముల పొదిలోకి రఫేల్ వచ్చి చేరడం భారత ఆర్మీకి ఎంత శుభశకునమో భారత శత్రు దేశాలకు అంత శాపమంటున్నారు నిపుణులు. ప్రత్యేకించి పాకిస్తాన్, చైనాలకు ఆందోళన తప్పదని వారంటున్నారు. రఫేల్ రాకుండానే చైనాలో ఎక్కడికైనా దూసుకుపోగల యుద్ధ విమానాలు మన దగ్గర ఉన్నాయని, రఫేల్ రాకతో మన వైమానిక దళాలకు మరింత బలం వచ్చినట్లయిందని వారంటున్నారు. డెఫినెట్గా ఇది పాకిస్తాను, చైనాకి చాలా వరీసమ్ అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకు అంటే బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్ మనం చేసినప్పుడే అప్పుడే మన దగ్గర ఉన్నటువంటి MiG-21 ఏవైతే పాత విమానాలు అంటే వాటిని అప్గ్రేడ్ చేసుకున్నాం అనుకోండి, కానీ మనము 2nd జనరేషన్ విమానాలతోటి 4th జనరేషన్ F-16 తోటి మనం అప్పుడు డాగ్ ఫైట్ చేయగలిగాము. అంతేకాకుండా బాలాకోట్ ఆ ఏరియాలో ఉన్నటువంటి సైనిక స్థావరాల్ని మనము కొంత ఏరియా వరకు వెళ్ళేసి వాటిని ధ్వంసం చేసాం. ఇప్పుడు మన ఏరియాలోనే ఉండి వాటి స్థావరాలను ధ్వంసం చేసే క్యాపబిలిటీ మనకు వచ్చింది. కాబట్టి డెఫినెట్గా ఇది పాకిస్తాన్కి వరిస్తాము. చైనాకు వచ్చేకల్లా చైనా ఎయిర్పోర్ట్స్ అవి చాలా డీప్ ఇన్సైడ్ దట్ చైనా టెరిటరీలో ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్క్రాఫ్ట్ రేంజ్ అంత లేవు. అంటే వాళ్ళు మన ఏరియాలోకి వచ్చేసి మన ఎయిర్క్రాఫ్ట్ తోటి ఇంట్రడిక్షన్ చేసే క్యాపబిలిటీ వాళ్ళకి, డాగ్ ఫైట్ చేసే క్యాపబిలిటీ వాళ్ళకి లేదు. వేరేజ్ మన సుఖోయ్ MK-30కే ఆల్రెడీ ఆ క్యాపబిలిటీ ఉన్నది. కాబట్టే మన బార్డర్లో లేలో ఇక్కడ లేక కానీ వేరే చోట్ల మన డిప్లాయ్ అయినటువంటి సుఖోయ్ MK-30కి ఆల్రెడీ ఇంటర్నల్ ఫ్యూయల్ ట్యాంక్స్ తోటే దాదాపు 3,500 కిలోమీటర్స్ పోయే రేంజ్ మనకు ఉన్నది. ఇప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ వల్ల అది ఇంకా డబుల్ అవుతుంది మనకి. కాబట్టి మనము దూర స్థావరాల్లో ఉన్నటువంటి 500 to 600 కిలోమీటర్స్ వరకు కూడా మనము చేసే క్యాపబిలిటీ ఉంది. సో డెఫినెట్లీ ఇది ఒక చైనాకి ఒక మనము వార్నింగ్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ రావడం వల్ల. అణ్వస్త్రాలను ప్రయోగించే సత్తా కూడా రఫేల్ యుద్ధ విమానాలకు ఉంది. 75 కిలో న్యూటన్ల శక్తిని ఉత్పత్తి చేయగల 2 ఇంజిన్లు రఫేల్ యుద్ధ విమానం సామర్థ్యాన్ని శత్రుభయంకరంగా తీర్చిదిద్దాయి. మొదటి విడత యుద్ధ విమానాలు వచ్చేసిన నేపథ్యంలో రెండో విడత విమానాలను తీసుకురావడానికి మన పైలట్లు ఫ్రాన్స్లో కొంతకాలం శిక్షణ పొందుతారు. శిక్షణలో రాటుదేలడంతో పాటు రఫేల్లో అణువణువు గురించి అవగాహన పెంచుకున్నాక మన పైలట్లే ఫ్రాన్స్ నుండి ఆ యుద్ధ విమానాలను భారత్కు తీసుకువస్తారు. ఒక ఎయిర్ స్క్వాడ్రన్లో 18 యుద్ధ విమానాలు ఉంటాయి. అటువంటి 2 స్క్వాడ్రన్లకు భారత్ ఆర్డర్ పెట్టింది. అంటే మొత్తం 36 యుద్ధ విమానాలు 2021 చివర్లో కానీ 2022 మొదట్లో కానీ భారత్ చేరుకుంటాయి. అప్పుడు సరిహద్దుల వెంబడి పాక్, చైనా సైనికుల గుండెలపై కుంపట్లలా రఫేల్ విమానాలను మోహరించవచ్చు. చీటికి మాటికి లద్దాఖ్ వైపు తొంగి చూస్తోంది చైనా. కుక్కతోక వంకరలా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాలను బుట్టదాఖలు చేసి చికాకు పెడుతోంది. నేరుగా భారత్తో యుద్ధం చేసే దమ్ము లేక గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉగ్రమూకలను ఎగదోస్తూ పాకిస్తాన్ చిల్లరగా వ్యవహరిస్తోంది. భారత్ను తక్కువగా అంచనా వేస్తూ దురహంకారంతో ముందుకు దూసుకొస్తోంది చైనా. ఈ 2 దేశాలకు చెక్ చెప్పేందుకు భారత అమ్ముల పొదిలోకి వచ్చి చేరాయి రఫేల్ అస్త్రాలు. ఇక ఎవరు గీత దాటినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మువ్వెన్నెల పతాకం గర్వంగా రెపరెపలాడక తప్పదు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్టే ట్యూన్డ్.